నాకేం తెలియదు మేడం. ఆ పాటిల్ సాబ్ సావుకి నాకు ఏ సంబంధం లేదు మేడం. పాటిల్ మర్డర్ గురించి ఏమీ తెలియని వాడివి మేమెందుకు వచ్చామో ఎలా తెలుసుకున్నావురా? చూడు నర్సింగ్, పాటిల్ని చంపడానికి మనుషుల్ని అరేంజ్ చేసింది మాత్రం నువ్వు. నీ వెనక ఇంకెవరో ఉన్నారని మాకు తెలుసు. వాళ్ళెవరో మాకు చెప్తే నీకు శిక్ష తక్కువ పడేలా మేం చూసుకుంటాం. ఏమంటా? టైం లేదు నర్సింగ్. నీ వరకు వచ్చిన వాళ్ళం వాళ్ళ వరకు వెళ్ళలేమో చెప్పు. నిజం నువ్వే చెప్తే నీకే మంచిది. చెప్పేలా లేడు జడి. పద, వీడిని తీసుకెళ్లి కేసు బుక్ చేద్దాం. పదరా. సార్ 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 మేడం, నేను చెప్తాను మేడం, నేను చెప్తాను సార్. చెప్పు. కెడివని పట్టుకో. రేయ్, షిట్. రేయ్, రేయ్, ఆగరా. రేయ్, జడి, అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్దాం. చనిపోయాడు కెడి. ఛా, మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం జడి? పాటిల్ చావు వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే ఒక్క లీడ్ కూడా లేకుండా పోయింది. ఏంటి జడి? పాటిల్ చావుని కనిపెట్టడానికి ఉన్న లీడ్ నర్సింగ్ ఫోన్. కిరణ్ కి చెప్పి ఈ నంబర్ కాల్ రికార్డ్స్ తీయమని చెప్పు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాల్ రికార్డ్స్ లో ఉంటుంది. ఓకే జడి, రమ్య కాల్ చేసి రమ్మని చెప్తాను. మావి గారు, ఏం చేస్తున్నారు? దాత్రే, నాన్నకు ఆయాసం పెరిగిపోతుంది. ఇన్హేలర్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు. నేను తీసుకొస్తాను. నాన్న ఎక్కడుంది? వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నాన్న ప్లీజ్ ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. వైజయంతి, అమ్మ కౌష్కి, వైజయంతి, మావి గారు తీసుకోండి. మావి గారు, వైజయంతి, వైజయంతి. అత్తయ్య గారు వాళ్ళు బయట ఉన్నారు, మీరే తీసుకోండి. వద్దు, నాకు అవసరం లేదు. వైజయంతి, కౌష్కి, ముట్టుకోవద్దు. బయట ఎవరూ కనిపించట్లేదు. నన్ను ముట్టుకోవద్దు. మీరు పిలిచేది కూడా ఎవరికి వినిపించట్లేదు. దయచేసి ఇన్హేలర్ తీసుకోండి. మావి గారు, మా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టేసేయండి, అంతేకాని ఇలా మాత్రం చేయకండి ప్లీజ్. మావి గారు, మీ చేత్తో ఇచ్చే నిహలాన్ని నేను తీసుకోను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్ను చూసుకోవడానికి నా వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి బయట ఎవరు లేరు మావయ్య గారు. మేము వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొచ్చే లోపు మీకు జరగరాంది ఏదైనా జరిగితే మేము కూడా తట్టుకోలేము. ఏంటి? ఎందుకు తట్టుకోలేరు? మీకు కావాల్సింది ఇదే. మీ పంతం కోసం కడుపులో ఉన్న బిడ్డను చంపేశారు. ఇక నేనెంత? నా ప్రాణాలు పోతే మీకు ఆస్తి వస్తుందని అనుకుంటారు. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి. ముందు మీరు ఇన్హేలర్ తీసుకోండి ప్లీజ్. తీసుకోండి మావయ్య గారు, ప్లీజ్ మావయ్య గారు, ఇంకా లేట్ చేస్తే చాలా ప్రమాదం. ముందు ఇన్హేలర్ తీసుకోండి. వద్దు, నాకొద్దు. పొమ్మని చెప్పారు కదా, మీకు అర్థం కావట్లేదా? దూరంగా ఉండండి. ఎందుకు మళ్ళీ దగ్గరకు ఎందుకు నన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే ఇన్హేలర్ ఇవ్వడానికి మీ దగ్గర వద్దు. నాకొద్దు. నాకు మీరిచ్చే ఏ ఇన్హేలరు వద్దు. అందులో ఏ విషమో పెట్టుండొచ్చు. మీరు నాకు చేయగలిగిన సాయం ఇది కాదు. మీరు నా కంటి కనిపించకుండా ఉంటే చాలు. అప్పుడే జరిగింది మర్చిపోవడానికి, ఏ కుటుంబం కోల్పోయిందని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. దాత్రి, ఇంకో ఇన్హేలర్ ఉందేమో చూడు. చూస్తాను. మావయ్య గారు,
బో ఏమైంది? ఎందుకు ఇంతగా ఆయాసపడతా ఉండవు? దాత్రి, నాన్న కూపిరి పీల్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది. త్వరగా ఇన్హేలర్ తీసుకునిరా. వెతుకుతున్నాను కదా. బో బో దొరికింది. బో మామయ్య, మీరు చెప్పినట్టు మేము దూరంగానే ఉంటాం. ముందు ఇన్హేలర్ తీసుకోండి. వద్దు, నాకొద్దు. మీరిచ్చే ఏ నిహారు వద్దు. అడ్డప్ప నాకు ఇయ్యి. ఇయ్యి. తీసుకో బో, తీసుకో. బో అయ్యో బో ఏ అమ్మే, మీకు రొంతైన బుద్ధుండదా? ఏంది ఎవరు లేంది చూసి మనిషిని సంపెద్దాం అనుకుంటా ఉండారా? మేమేం చేయలేదు అత్తయ్య గారు. మావయ్య గారు. ఆ, ఏంది ఏంది మావయ్య గారు? ఈ మనిషి మీ మొహాలు చూడాలంటేనే అసహించుకుంటా ఉండాడని తెలుసు కదా. మిమ్మల్ని చూస్తేనే ఆవేశంతో ఊగిపోతా ఉండాడని మీకు తెలుసు కదా. అయినా కూడా బాలేని మనిషి ముందుకే వచ్చి నిలబడతా ఉండారేంది? ఏమనుకోవాలి ఇదంతా? ముందు ఈ నుంచి పోండి, పిన్ని, పోండి. దాత్రి, బో పద. బో చెట్టుండదు బో. ఏమన్నా కావాలన్నా